అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు. గత ప్రభుత్వం 14 పేపర్లు రోడ్డు మీద పెట్టి బజార్లు అమ్ముకుంటే 89,000 ఉద్యోగాలు వేసి ఒక్క ఉద్యోగం కూడా నింపకపోతే 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఒక్కసారిగా ఎన్నికల ముందు ఎగ్జాములు పెట్టి గందరగోళపరిస్తే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ ప్రభుత్వాన్ని మేము అధికారంలో కూర్చోబెట్టినాం. వీళ్ళు అతిపెద్ద మేనిఫెస్టో ఇచ్చారు. ఎంత పెద్ద మేనిఫెస్టో అంటే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మోడీ నోటిఫికేషన్, ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 ఇస్తాం, జూన్ 1వ తారీఖు నాడు మరో నోటిఫికేషన్ ఇస్తాం, మొదటి ఫేజు, రెండో ఫేజు, ఇన్ని రకాల ఫేజులు పెట్టి డిసెంబర్లోగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ 6 నెలలు అయింది, ఒక్క ఉద్యోగం కూడా నింపల, ఒక్క ఎగ్జామ్ పెట్టలే. పెట్టినటువంటి ఎగ్జామ్లో కూడా గందరగోళం చేసి పోస్టు మిగిల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నిరుద్యోగ అంశాలపైన మాట్లాడడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాం. రేపు 20వ తారీఖు, జూన్ 20వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నాం. దీనిలో భాగంగా విద్యార్థులకు సంబంధించిన అందరి విద్యార్థి యొక్క లీడర్లు, అలాగే ఆర్ కృష్ణన్న, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కలిసాం, టిఆర్ఎస్ వాళ్ళని కలిసినారు, బీజేపీ వాళ్ళని కలిసినారు, టోటల్ అన్ని ప్రజా సంఘాలను కూడా కలవడం జరిగింది. రేపు 20వ తారీఖు మహాధర్నాకు మాకు మద్దతు ఇవ్వండి. నిరుద్యోగులని ప్రభుత్వం రోడ్డు మీద నిలబెట్టింది. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే పైసలు ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తాం, పీజీ పిహెచ్ చేసి 5 లక్షలు ఇస్తామని ఒకటి కాదు, 2 కాదు, 100 రకాల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా 1% కూడా ముందడుగు వేయకుండా, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కూడా సక్రమంగా నింపకుండా, ఇవాళ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 783 పోస్టులు గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని 2,000 ఉద్యోగాలకు నింపాలా, పెంచాలి. గ్రూప్ 3లో 1,368 పోస్టులు ఉన్నాయి. ఆ 1,368 పోస్టులని 3,000 ఉద్యోగాలకు పెంచాలన్నటువంటి ప్రధాన డిమాండ్. గ్రూప్ 1లో కూడా ఎందుకంటే 2 సార్లు రద్దయింది. మొదటిసారి చాలా మంది సీరియస్ చదివారు, మళ్ళా రద్దయింది. రెండోసారి చదివారు, మళ్ళా రద్దయింది. మూడోసారికి వచ్చింది. మరి మూడోసారికి వచ్చేసరి పిల్లలలో ఏకాగ్రత తగ్గిపోయినది. నిజంగా గ్రూప్ 1 రాసే వాళ్ళని అర్హులుగా మార్చే ప్రక్రియలో గందరగోళం జరుగుతుంది. అందుకే గ్రూప్ 1 వాళ్ళకి 1:100 ఇవ్వాలని, గురుకులాలలో 9,210 ఉద్యోగాలు ఒక్క పోస్టు కూడా మిగలకుండా గురుకుల పోస్టు నింపాలని, గత 6 నెలలుగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి జీవో నెంబర్ 46 బాధితులకు కూడా న్యాయం చేయాలన్న ప్రధానమైన 4 డిమాండ్లతో రేపు 20వ తారీఖు నాడు 10:30 గంటలకు ఇందిరా పార్క్ వద్ద అన్ని విద్యార్థి సంఘాలు, టోటల్ విద్యార్థుల మందం కలిసి మహాధర్నా నిర్వహించాలని తలపెట్టినాం. దానిలో భాగంగా ఇక్కడ ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ ప్రెస్ మీట్ కొంచెం ప్రొలాంగ్ కూడా ఉంటుంది. దయచేసి జర్నలిస్టులు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఒక్కొక్క విద్యార్థులు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫైనల్ గా ఆర్ కృష్ణన్న మాట్లాడతారు, అన్వర్ సార్ కూడా మాట్లాడతారు. ముందుగా ఈ అవకాశాన్ని విద్యార్థులకే ఇచ్చి కొంచెం దీన్ని ప్రొలాంగ్ అయినా కూడా సమస్య చెప్పాలి. ఎందుకంటే మేము నాయకులుగా మేము చెప్పడం కాదు, వాస్తవికంగా ఏం జరుగుతుందన్న అంశాలని చెప్పే ఉద్దేశంలో మేము చెప్పే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అర్థం చేసుకోవాలని జర్నలిస్ట్ మిత్రులను కోరుతా ఉన్నాం.